ఈ తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ నిలబడ్డది, మనకు తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నది. ఇవాళ ఇటువంటి వార్తాపత్రికలు కావచ్చు, మాలాంటి జర్నలిస్టులకు కావచ్చు, మీలాంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇంకెవరికైనా ఇవాళ పదవులు ఉన్నాయి, ఈ రాష్ట్రం ఇట్లా ఉన్నది ఇంత సస్యశ్యామలంగా అంటే దానికి మొట్టమొదటి కారణం అమరులైన వారే. అమరులైన వారే వాళ్ళ త్యాగాలను తట్టుకున్న, వాళ్ళ త్యాగాలకు కట్టుబడి నిలబడ్డ వాళ్ళ కుటుంబ సభ్యులే. ఆ అమరుల కుటుంబ సభ్యులే మొట్టమొదటగా. వారి తర్వాతనే ఎవరైనా సరే, ఎంత పెద్ద రాజకీయ చాణక్యుడైనా సరే, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఎన్ని కోట్లు పెట్టుబడులు పెట్టిన వాళ్ళైనా సరే. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు అర్పించడం కంటే గొప్పది ఇంకోటి ఏది కూడా లేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ర్యాలీలు తీసినా, ఎన్ని బందులు నిర్వహించినా, ఎన్ని రాస్తారోకాలు నిర్వహించినా, ఎన్ని నినాదాలు పలికినా, ఎంత కొట్లాట చేసినా కూడా ప్రాణాలు అర్పించడానికి మించిన అల్టిమేట్ అనేది ఇంకొకటి లేదు. అది ఎవరు చేశారంటే మన అమరులైన వాళ్ళు, మన తెలంగాణ బిడ్డలు, విద్యార్థులు, విద్యార్థినులు, కొందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చేసిండ్రు. అటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. వాళ్ళ యొక్క పునాదులపైన ఏర్పడ్డది ఇది. వాళ్ళ యొక్క సమాధులపైన, పునాదులపైన ఇవాళ తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రం మనకు బయట అంతా చూస్తుంటే ఓ బిల్డింగ్లు, ఓ మొత్తం డెవలప్ అయిపోయింది, మొత్తం ప్రాజెక్టులు, మొత్తం అన్ని కట్టేస్తూ ఉన్నారు, మొత్తం సెక్రటరియట్ అభివృద్ధి చెందింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకోటి ఏదో కట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు, మెట్రో పడ్డది, మొత్తం అన్ని అంత సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం అయిపోయిందని మనం అనుకుంటా ఉన్నాం. పైనంతా చూసి, పెద్ద పెద్ద బిల్డింగ్లను చూసి, పెద్ద పెద్ద కంపెనీలను చూసి, వచ్చే పెట్టుబడులను చూసి. బట్ కింద ఏమున్నది? ఈ భూమిలో పాతబడ్డ వాళ్ళు ఎవరు? ఆ 6 అడుగుల జాగలో ఈ భూమిలో నిద్రిస్తున్న వాళ్ళు ఎవరు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. వాళ్ళందరి వల్లే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాలను వృధా కానియొద్దు దయచేసి అని నేను మరొకసారి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు అన్నారు, కేసీఆర్ అమరవీరుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని కుటుంబానికి మలుచుకొని వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క త్యాగం నుంచి వచ్చే ఫలితాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తూ ఉందని చెప్పిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో వీళ్ళు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? నిజంగా అమరులైన కుటుంబ సభ్యులకు ఏం చేస్తూ ఉన్నారు? హామీలు అందరు ఇస్తారు, రాజకీయంగా 100 మందిని చూస్తాం. బట్ ఇచ్చిన హామీని నెరవేర్చేవాడు 100కో కోటికో ఒక్కడు ఉంటాడు. ఆ ఒక్కరిలో మీరు అవ్వండ్రి. 100% ఎవడన్నా కాదన్నా కూడా కేసీఆర్ గారు గతంలో అమరవీరులకు, ఎవరైతే అమరులైరో ఆ అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించడంలో కావచ్చు, అమరులైన కుటుంబాలకు అండగా నిలిచి వాళ్ళకి సాయం చేయడం విషయంలో కావచ్చు, 100% సక్సెస్ కాలేకపోయాడు. ఆయన న్యాయం చేయలేకపోయాడు. ఆయన చేయలేకపోయిన న్యాయాన్ని మీరన్నా చేయండి. చూస్తుండగా ఏడాదిన్నర గడిచిపోయి 2 నెలలకు దగ్గర పడ్డది మీ ప్రభుత్వం. ఏం చేస్తారు? కాలం ఆగదు. దయచేసి మాటలతోనే కాకుండా చేతల్లో కూడా అమరులైన వారికి న్యాయం చేయాలని ఆశిస్తున్నాం. ఇదొక మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం గురించి సమీక్షించకపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. 15 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు ప్రారంభించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఫైర్ అవుతూ ఉన్నారు. వాస్తవానికి చేయాలి. ఎందుకంటే ఇట్లా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరవీరులు అమరులైన వాళ్ళు ఎంతైతే వాళ్ళ కృషి ఉన్నదో, వాళ్ళు ఎట్లయితే ప్రాణాలు అర్పించి రాష్ట్రానికి కోసం పాటుపడ్డారో, రైతులను చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ప్రభుత్వాలకే ఉంటుంది, ముఖ్యంగా ప్రభుత్వాలకే ఉంటుంది. ప్రజలు పన్నులు కట్టి వదిలేస్తారు. మరి వాళ్ళు కట్టిన ప్రతి పైసాను దేని మీద ఎట్లా ఉపయోగించాలి, నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికి మొట్టమొదట ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి బాగు చేయాలని ప్రభుత్వం ఆలోచించాలి. నిజంగా ఇన్నిసార్లు వార్తలు చదువుతూ ఉంటాం, ఇన్ని వార్తలు చూస్తూ ఉంటాం. అంటే ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ యొక్క స్టైల్లో, వాళ్ళ యొక్క వే ఆఫ్ వాళ్ళు ధ్వజం ఎత్తుతూ ఉంటారు, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు.